evening guys, Digital Electronics, third unit of B3E. So start చేద్దాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అనేది వే ఆఫ్ రిప్రజెంటింగ్ వాల్యూస్ అని చెప్పచ్చు. సో ఒక వాల్యూని రిప్రజెంట్ చేయాలంటే నువ్వు ఒక సిస్టమ్ని యూజ్ చేయాలి. సో ఆ సిస్టమ్ని ఇప్పుడు మనం చదువుతుంది. దాంట్లో వేరియస్ సిస్టమ్స్ ఉన్నాయి. డెసిమల్ సిస్టమ్ ఉంది, అండ్ బైనరీ సిస్టమ్ ఉంది, ఆక్టల్ సిస్టమ్ ఉంది, అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్ ఉంది. సో డెసిమల్ సిస్టమ్ అంటే మనం ఎవ్రీడే యూజ్ చేసే సిస్టమ్. 10 నంబర్స్ ఉంటాయి దీంట్లో. అంటే 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ని మనం డెసిమల్ సిస్టమ్ అంటాం. అంటే సపోజ్ 123 మనం ఎవ్రీడే యూజ్ చేస్తాం కదా, ఇది ఒక డెసిమల్ సిస్టంలో ఉన్న నంబర్ ఇది. అలాగే బైనరీ ఉందంటే 2 డిజిట్స్ మాత్రమే యూజ్ చేయాలి. అవి వచ్చేసి 0 అండ్ 1. సో ఇప్పుడు 123 అనే నంబర్ ఒక బైనరీ నెంబర్ అని చెప్పకూడదు, ఎందుకంటే 0 or 1 యూజ్ చేయాలి. బట్ 2, 3 ఇక్కడ యూజ్ చేసావు కదా, అందుకని బైనరీ అవ్వదు అది. బట్ 1100 అనేది ఒక బైనరీ నెంబర్ అవుతుంది. అండ్ ఆక్టల్ నెంబర్లో 8 డిజిట్స్ వరకు యూజ్ చేయగలుగుతాం. అవి 0, 1, 2, 3, 4, 5, 6 and 7. 8 రాదు. అంటే ఇప్పుడు ఇక్కడ 10 అంటే ఇక్కడ 2 కాబట్టి 2కి బిఫోర్ ఉన్న నెంబర్స్ అని యూజ్ చేస్తున్నావు, అలా కూడా అనుకోవచ్చు. సో 10 కాబట్టి 10కి బిఫోర్ ఉన్న నెంబర్స్ అని యూజ్ చేస్తున్నావు, ఇంక్లూడింగ్ 0. సో ఇక్కడ హెక్సాడెసిమల్, ఇక్కడ ఆక్టా అంటే 8 కదా, సో 8. బైనరీ అంటే 2. డెసిమల్ అంటే జనరల్గా యూజ్ చేసేది 10. హెక్సాడెసిమల్ అంటే 16 డిజిట్స్. హెక్సా అంటే 16 అలా. సో ఇప్పుడు మనకు తెలిసిన నెంబర్స్ అయితే 0 to 9 కదా, అవి అంటే డిజిట్స్. ఇవి 10 డిజిట్స్ అవుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా మరి ఎక్స్ట్రా 6 డిజిట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మనం ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తాం. A, B, C, D, E, F. సో దీనికి 10th వాల్యూ ఇస్తాము. ఇలా 11, 12, 13, 14, 15 అలా. సో 0 to 15 వచ్చేసాయి కదా మనకి, అంటే 16 డిజిట్స్ ఇన్ టోటల్. ఈ విధంగా హెక్సాడెసిమల్ కూడా యూజ్ చేస్తాం మనం. ఓకే, అండ్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం చూసాం. సో వీటిని బేస్ వాల్యూస్ అంటారు. ఈ 10, 2, 8, 16 వీటిని బేస్ వాల్యూస్ అంటారు. ఈ బేస్ వాల్యూని కింద రాయడం వల్ల మనకి ఆ సిస్టంలో ఆ నెంబర్ రాసామని అర్థమవుతుంది. సపోజ్ ఇప్పుడు 1, 2, 3 అనే నెంబర్ తీసుకుంటే ఇది డెసిమల్ సిస్టంలోనూ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆక్టల్ సిస్టంలోనూ ఎగ్జిస్ట్ అవుతుంది, అలాగే హెక్సాడెసిమల్ సిస్టంలో కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏ నెంబర్ సిస్టంలో దీన్ని రాసావో చెప్పడానికి ఇలా బ్రాకెట్ పెట్టి కింద బేస్ రాస్తావు. సో బేస్ 10 అంటే డెసిమల్ సిస్టమ్కి సంబంధించింది. అలాగే అది కాకుండా బేస్ 8 అని రాస్తే ఆక్టల్ సిస్టమ్, ఆర్ బేస్ 16 అని రాస్తే హెక్సాడెసిమల్ సిస్టమ్. ఈ విధంగా దాన్ని రిప్రజెంట్ చేస్తాం. అండ్ వీటిని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి పొజిషనల్ వెయిట్స్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి. సో పొజిషనల్ వెయిట్స్ అంటే దానికి అది ఎగ్జిస్ట్ అయిన పొజిషన్ బట్టి దానికి ఒక వాల్యూ ఉంటుంది. సపోజ్ 123లో ఈ 3 యొక్క వాల్యూ ఏంటి? 3 అంతే. అదే 2 ఉంటే దాని వాల్యూ 20 అవుతుంది, ఎందుకంటే 10th ప్లేస్లో ఉంది కాబట్టి. ఇది 1th ప్లేస్, ఇది 10th ప్లేస్, ఇది 100th ప్లేస్. అండ్ ఈ 1కి వాల్యూ 100 అవుతుంది. ఈ 3 యాడ్ చేస్తే 100 + 20 + 3 ఇలా ఎక్స్పెండ్ చేస్తాం కదా మనం, 123 అవుతుంది. సో ఈ విధంగానే మనం పొజిషనల్ వెయిట్స్ని కూడా యూజ్ చేస్తాం. సపోజ్ 211 అనే ఒక నెంబర్ ఉంది, ఇది బేస్ 10 అనుకోండి. సో దీనికి పొజిషనల్ వెయిట్స్ రాయాలంటే ఈ 1కి పొజిషనల్ వెయిట్ 10^0 అంటే 1. ఇక్కడ ఉన్న సెకండ్ 1కి పొజిషనల్ వెయిట్ 10^1 అంటే 10, బికాస్ 10th ప్లేస్లో ఉంది కాబట్టి. ఇక్కడ ఉన్న దీనికి పొజిషనల్ వెయిట్ 10² అంటే 100th ప్లేస్లో ఉంది కాబట్టి. ఇలా మనం ఎక్స్పాండ్ చేసుకుంటే దానికి ఒరిజినల్ వాల్యూని తీసుకురావచ్చు. సో ఇదే లాజిక్ మనం బైనరీ సిస్టమ్ కూడా అప్లై చేయొచ్చు. సో 1100 అనే నెంబర్ తీసుకుందాం విత్ బేస్ 2. దీనికి పొజిషనల్ వెయిట్ 2^0, దీని పొజిషనల్ వెయిట్ 2^1, దీనికి 2^2.
దీనికి 2^3 ఈ విధంగా పొజిషన్ వెయిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం కన్వర్షన్స్ చూద్దాం. కన్వర్షన్స్ అంటే ఒక నంబర్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి ఎలా చేంజ్ చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఒక బైనరీ నెంబర్ ఇచ్చారంటే అసలు దాని ఒరిజినల్ వాల్యూ ఎంతో నీకు తెలియాలి కదా. మనం జనరల్గా యూజ్ చేసి డెసిమల్ సిస్టమ్ కాబట్టి మిగతా బైనరీని, ఆక్టల్ని, అలాగే హెక్సాడెసిమల్ సిస్టమ్స్ని కూడా డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకుందాం. అప్పుడు వాటి యొక్క ఒరిజినల్ వాల్యూ ఎంత అనేది మనకు ఐడియా వస్తుంది. అండ్ మన ఈ నెంబర్తోనే స్టార్ట్ చేద్దాం. 1100. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ వెయిట్స్ రాసుకుంటావు. 2^0, 2^1, 2^2, 2^3 అండ్ వాటిని మల్టిప్లై చేస్తావు. అంటే ఇప్పుడు 1 × 2^3 అంటే 8 కదా, ప్లస్ 1 × 2² అంటే 4 కదా, ప్లస్ 0 × 2^1 ప్లస్ 0 × 2^0 అండ్ సో 8 + 4 అవుతుంది. 2 zeros అయిపోతాయి. ఆన్సర్ వచ్చేసి 12. సో ఈ బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లో మార్చాలంటే 12 అవుతుంది ఆన్సర్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆక్టల్ నంబర్ నుంచి డెసిమల్ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలండి. సో ఆక్టల్ అంటే బేస్ 8 కదా, 456 అనే నెంబర్ తీసుకోండి. బేస్ 8 కాబట్టి పొజిషన్ వెయిట్స్ రాసుకుంటే ఇది 8^0, 8^1, 8^2. సో 8^0 అంటే 1. ఓకే, రైట్ నుంచి చూద్దాం, లెఫ్ట్ నుంచి చూద్దాం. 4 × 8² అంటే 64 ప్లస్ 5 × 8 ప్లస్ 6 × 8^0 అంటే 1 కదా. సో 4 × 64 ఎంత అయింది, 256 ప్లస్ 5 8 40 ప్లస్ 6. వీటన్నింటినీ యాడ్ చేస్తే 302 వస్తుంది. అండ్ ఈ విధంగా ఈ ఆక్టల్ నెంబర్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ బేస్ ఈ నెంబర్ కంటే, అంటే జనరల్గా ఈ నెంబర్ చూస్తే దీనికంటే చిన్నది వస్తుంది. ఎందుకంటే ఇది బేస్ 10 కాబట్టి, ఇది బేస్ 8 కాబట్టి. అదే హెక్సాడెసిమల్ అయితే ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దది వస్తుంది, ఎందుకంటే దాని బేస్ ఎక్కువ కాబట్టి. అలా మనం కంపేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ టు డెసిమల్, అదే కదా మన డెసిమల్ నెంబర్ సిస్టమే కదా. సో సేమ్ నెంబర్ తీసుకుందాం. 456 విత్ బేస్ 16. ఇప్పుడు ఏం లేదు, పొజిషనల్ వెయిట్స్లో 16^0, 16^1, 16^2 ఇలా రాసుకున్నాం. ఓకే, 256 కదా ఇది, ప్లస్ 5 × 16 ప్లస్ 6. సో వీటన్నిటినీ చేస్తే అది చేసేద్దాం. 1024 64 86 86 10 and 1 ఇంకా 1110. సో దీని వాల్యూ 1110 ఇన్ బేస్ 10. ఈ విధంగా బైనరీ కానీ ఆక్టల్ కానీ హెక్సాడెసిమల్ని మనం డెసిమల్ సిస్టంలో కన్వర్ట్ చేయొచ్చు. ఇంకా ఒక కాంప్లికేటెడ్ నెంబర్ తీసుకోవచ్చు, 2FA3. దీనికి ఆన్సర్ పెద్దది వస్తుంది, బట్ ట్రై చేద్దాం. రైట్, 2FA3 16^0, 16^1, 16^2, 16^3. 2 × 16^3 నాకు క్యాలిక్యులేటర్ కావాలి. 2 × 16 × 16 ×
దాని ఆన్సర్ వచ్చేసి 8192 ప్లస్ ఎఫ్ వాల్యూ ఎంత 15 కదా. సో 15 ఇంటూ 16 ఇంటూ 16 3840 అండ్ ఏ వాల్యూ వచ్చేసి 10 కదా. 10 ఇంటూ 16 దట్ ఈస్ 160 ప్లస్ 3 వీటన్నింటినీ యాడ్ చేద్దాం. 8192 3840 163 325 13 619 10 11 9 3 12 12195 కరెక్ట్. సో దీనికి ఆన్సర్ వచ్చేది 12195 ఇన్ బేస్ 10. ఈ విధంగా హెక్సాడెసిమల్ కూడా డెసిమల్ సిస్టంలో కన్వర్ట్ చేయొచ్చు. That's it for today's video. Thank you.